మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కాలని, ఉన్నతమైన భవిష్యత్తుని సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవి మానవ ప్రయత్నాలుగా మిగిలిపోతున్నాయి. మానవుడు ఏమీ సాధించలేకపోతున్నాడు. ఎందుకనంటే మానవుడు చేసే ప్రయత్నాలకి దేవుడు తోడై ఉండాలి, దేవుడు సహాయం ఉండాలి. అదే విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే 127వ సంకీర్తనలో 1, 2, 3 చరణాల్లో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడి ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల దాన్ని కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చూశారండి, యెహోవా ఇల్లు కట్టించాలి, యెహోవా పట్టణాన్ని కాపాడాలి. మనం గృహాలు కట్టడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ గృహాలు కట్టుకోలేకపోతాం. మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటాం, మన పిల్లలు కాపాడుకోవాలనుకుంటాం, కానీ ఈ ప్రయత్నాలన్నీ ఏమీ జరగవండి. దేవుడే మనకి ఇల్లులు ఇవ్వాలి, మనకు స్థలాలు ఇవ్వాలి, పొలాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి, మన పిల్లలకి కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. మన సొంత ప్రయత్నాల్లో మనం ఏమీ సాధించలేము. అలాంటి ప్రయత్నాలు బైబిల్లో చాలా జరిగాయి. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే చక్కని మాట రాయబడి ఉన్నది. 4వ వచనంలో వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనుచుండగా. చూడండి, ఇక్కడ ప్రజలందరూ ఒక సొంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే దేవుళ్ళు లేని ఆలోచన, దేవుళ్ళు లేని ప్రయత్నం. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఆకాశానికి అందేటటువంటి శిఖరాన్ని కట్టుకొని పేరు సంపాదించుకున్న రెండంటే వాళ్ళ ఆలోచన దేవుడు త్రిప్పు కొట్టాడండి, చెదర కొట్టేశాడు మొత్తాన్ని. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుళ్ళు లేని ప్రయత్నం ఏ ప్రయత్నం చేసినా సరే మనం విఫలం అయిపోతామని మనకు అర్థమవుతుంది. లోకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా 11 నుంచి 17 వచ్చిన ఇదే ఉంటుంది. ఒక యజమానికి 2 కుమారులు ఉండెను. అందులో చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తిని తండ్రిని పంచిమ్మని అడగ్గా తండ్రి తన ఆస్తిని పంచిస్తే సొంత ప్రయత్నంతో తండ్రికి దూరంగా బ్రతకాలనుకున్నాడు. దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. అంతా పోయింది. అంతా పోయిన తర్వాత తన జీవితంలో సొంత ప్రయత్నం వల్ల తండ్రిని విడిచి వెళ్ళి ఎన్నో రకాలుగా నష్టపోయాడు. ఏమండి, ఇబ్బందులు